హలో వన్ మోర్ లాంగ్ వీడియో ఆల్రెడీ తమ్లైన్ చూసే వచ్చుంటారు కాబట్టి యూ నో దట్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు 3 days పట్టిందండి. లిటరలీ 3 days పట్టింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఈ ప్రాజెక్ట్స్, ఈ వర్క్స్ స్టూడెంట్స్కి ఇస్తారా, స్కూల్లో పిల్లలకి ఇస్తారా, లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారో నాకైతే ముందుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఏం కావాలి, ఏమేమి కావాలి, మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసేసుకున్నా. నేనైతే మా పెద్ద పాపకు వచ్చేసి ఫార్మింగ్ థీమ్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్న పాపకు వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అనమాట. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఆ కార్డ్బోర్డ్స్ అన్నిటికీ పెయింటింగ్ వేసేసుకొని, ఇంకా మనకి బోర్డర్ ఉంటుంది కదా, అంటే పొలాల్లో కంచె ఉంటుంది కదా, ఆ కంచెలకు వచ్చేసి బ్లాక్ కలర్ వేసుకున్నాను అనమాట. మా పాప ఫోటో మా పొలంలో తీసింది, ఆ ఫోటోనే దాంట్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయినా. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ నేను వీడియో ఫుల్గా తీయలేదు, లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. అందులో మా పాప ఫోటో ఒకటి, ఇంకోటి ఒక రైతు ఫార్మింగ్ చేసి అది దున్నేటప్పుడు ఆ ఫోటో ఒకటి, అవన్నీ ప్రింట్ చేసుకొని వచ్చి కట్ చేసుకొని దాంట్లో పెట్టా అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. ఇంకోటి వచ్చేసి నాట్లు వేస్తుంటారు కదా పొలాల్లో, ఆ పిక్ ఒకటి తీసుకున్నాను అనమాట. అది ఫిక్స్ చేయడానికి నాకైతే చాలా టైం తీసుకుంది, అసలు నిలవట్లేదు అసలు. కొన్నిట్లో కొన్ని వాటర్ కూడా చల్లి నిలబెట్టాను అనమాట. హౌస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫైనల్గా నా ప్రాజెక్ట్ ఎలా ఉందో, మా పాపది కాదు నా ప్రాజెక్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అసలైన ట్విస్ట్ ఏంటంటే, నేను ఇది చేయడానికి 3 days పట్టిందా, నేను అనుకోలేదు అసలు కరెక్ట్గా ఆ రోజే మా నాన్న వస్తారని. కరెక్ట్గా ఆ రోజే మా నాన్న వచ్చారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక ఫార్మర్ ఫార్మింగ్ ప్రాజెక్ట్కి రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రియల్ ఫార్మర్ అనమాట. షాకింగ్గా కూడా ఫీల్ అయ్యాను అనమాట మా నాన్నగారు కరెక్ట్గా ఆ రోజు వచ్చేసరికి. ఇంకా మా పాపది వచ్చేసి ఫోటో ఫ్రేము, ఆ ఫ్లవర్స్ అన్నీ డిజైన్ చేసుకున్నాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ చుట్టుకొని కార్డ్బోర్డ్కి అంటించేసి మిడిల్లో మా పాప ఫోటోనే పెట్టాను. అండ్ కింద వచ్చేసి స్కూలు అని పెట్టాను కానివ్వండి, బట్ అది ఎందుకో నాకు నాట్ ఓకే అనిపించింది, అందుకే అవి తీసేసి అవి మాత్రమే ఉంచాను అనమాట. ఫైనల్గా వచ్చేసి స్కూల్కి అయితే వచ్చేసాము. అక్కడ ఒక్కొక్కరు క్రియేటివిటీ చూస్తుంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేనైతే 3 days కష్టపడ్డాను. క్రియేటివిటీ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు కనీసం 1 week అయినా కష్టపడి ఉంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు ప్రాజెక్ట్ని వాళ్ళ ప్రాజెక్ట్గా తీసుకొని కష్టపడి చేస్తుంటారు కదా. చిన్నపిల్లలకైతే మోస్ట్లీ పేపర్ క్రాఫ్టే ఇచ్చారనమాట. చాలా చక్కగా చేశారు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ కాకుండా వాళ్ళ పిల్లలు చేసినట్టువి కూడా చాలా ఉన్నాయి. పేపర్ క్రాఫ్టింగ్ అంతా పిల్లలు చేసినట్టువే చాలా చక్కగా చేశారనమాట. అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలండి పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ, కొంచెం చేంజింగ్గా ఉంటుంది. ఏంటంటే ఈ పేరెంట్స్కి కాకుండా పిల్లలకే ఇలాంటివి అక్కడే ఉండి స్కూల్లో ఉండి చేయించుకుంటే చాలా బాగుండు అని అనిపించింది. ఈ ఐడియా వర్కౌట్ అయితే ట్రై చేయండి. ఇంకా అందరు పిల్లలు ఈ ప్రాజెక్ట్ చూసేసరికి మాకు చాలా టైం పట్టేసింది అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఏమైందంటే, మేము ఇంకా పిల్లల్ని వదిలేసి ఇంకా నేను మా నాన్నగారు వచ్చేస్తున్నాము, ఇంకా పిల్లలు మాతో పాటు వచ్చేస్తారని ఒక్కటే ఏడుపు అనమాట. అక్కడ అంత మంచిగా మా పాప ఫోటో పెట్టాను, ఒకటి పెట్టి చూసే ఉంటారు, ఏడుస్తుంది అనమాట. ఏడ్చినప్పుడే ఫోటోలు తీసాను నేను. వీడియో తీయడమేమో కానీ సరిగానే తీయలేదనమాట. ప్రాజెక్ట్ వర్కే తీసాను, పిల్లలను కూడా తీసి ఉండాల్సిందే మేబీ అనిపించింది తీసిన తర్వాత. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి దీన్ని అప్లోడ్ చేయాల్సి వచ్చిందనమాట. వాళ్ళని కూడా తీసుంటే కొంచెం బాగుండేది, ఎవరెవరు ఏం చేశారు అని చెప్పేసి. ఎందుకంటే మన వీడియోస్ మా స్కూల్ పిల్లలు, మా పాప ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చూస్తారు. వీడియో ఆన్ చేసి రికార్డులో ఉంచాను కానీ ఫేస్లు పడుతున్నాయా, ప్రాజెక్ట్ ఒకటే పడుతుందా అనేది నేను గమనించుకోలేదు. పిల్లలతో మాట్లాడతా అదేంటి అని అడుగుతా ఉన్నాను అనమాట. వీటన్నిటిలో మీకు ఏ ప్రాజెక్ట్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు వీలుంటే, అంటే ఇప్పుడు అందరూ బాగా బిజీ అయిపోయారులేండి, వీడియో చూసే అంత కూడా లేదు, ఎందుకంటే నా వీడియో మరీ లెంత్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా. సో మీకు టైం కుదిరితే ఒక్క కామెంట్ అయితే చేయండి. అసలు ప్రాజెక్ట్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉందన్నమాట. జడ్జి మా నాన్న అయిపోయాడు. మా పాపదే నచ్చింది మా నాన్నకి, ఎందుకంటే మనవరాలు కాబట్టి ఆమెదే నచ్చుతుంది. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదన్నమాట మ్యాటర్. ఫార్మర్ ప్రాజెక్ట్కి రియల్ ఫార్మర్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి వాటర్ సేవింగ్ గురించి కూడా చేశారు ఒక ప్రాజెక్ట్, ఇది లాస్ట్లో వచ్చింది. అంటే ఆటోమేటిక్గా వాటర్ వస్తుందన్నమాట. అది బాబు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.
అని మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.